అయినా నన్ను విడిచిపెట్టి నీకు ఎట్లా ఓపుద్ది అవుతుందండి దుబాయ్? మౌనిక, నేను విడిచిపెట్టిపోవడం నాకైనా సంబరం. నేను విడిచిపెట్టిపోవడం నాకు కూడా నచ్చలేదు. కానీ ఏం చేయమంటావు, ఇప్పుడు ఓ రోజు పని ఉంటుంది, ఓ రోజు ఉంటుంది. ఇట్లా అయితే ఇట్లనే ఇల్లు కూడా రేపు మాకు ఊలేటట్టున్నది. అందుకే బాగా ఆలోచించిన పోదాం అనుకున్నాను. అప్పులు కూడా బాగా ఎరిగిపోయినాయి కదా. రేపు మనకు పిల్లలు అయితే మనలే కాదు బతకట్లే. దానికి క్షమించే మౌనిక, నేను ఒక్కదాన్ని విడిచిపెట్టిపోతాను. సరేగానయ్యా, దుబాయ్ పోవడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వెంకటరెడ్డి దగ్గర అప్పు చేసి ఏజెంట్ పెట్టినా. వీసా వచ్చినా కానీ నీకు చెప్దాం అనుకున్నాను. కానీ చెప్తాను ఏడ బాధపడతావు అని చెప్పి నేను రోజు బాధపడి. కానీ రేపే కదా పోయేది, నీకు చెప్పకుండా ఎట్లా పోతాను? పెళ్ళై నుంచి ఒక్కరోజు కూడా నన్ను విడిచిపెట్టి ఉండలే. దేశం కానీ దేశంలో, కారణం రాజ్యంలో ఎట్లుంటావో ఏమోనయ్యా.